యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పటికే మీలో అనేక మంది కుటుంబ సమేతంగా ఈ మార్నింగ్ మన్నా అనే కార్యక్రమాన్ని చూస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారు. నేను మాట్లాడేది ఒక 5-6 నిమిషాలు అయినప్పటికీ ఆ వాక్యం మిమ్మలను బలపరుస్తుంది. చాలామంది నేను మీటింగ్లకు వెళుతున్నప్పుడు నన్ను కలుసుకొని, అయ్యా మీ మార్నింగ్ మన్నా అనే కార్యక్రమం ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నామని సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు ఇంకా రానయ్యున్న దినాల్లో మిమ్మల్ని బలపరిచి అభిషేకించి వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మనకున్నది ఒకే ఒక్క హృదయం కాబట్టి ఈ హృదయాన్ని, ఈ మనస్సును దేవుడికి అంకితం చేసి ఈ అంచెదినంలో మీరందరూ దేవుని పని చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. రాబోతున్న దినాల్లో దేవుడు మిమ్మల్ని శక్తివంతంగా వాడుకోబోతున్నాడు. తన మహిమతో, శక్తితో, వెలుగుతో నింపబోతున్నాడు. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం యెహోషువ గ్రంథం 1:5-9. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని దినాలుగా మనము దేవుని యొక్క కృప గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. పాత నిబంధనలో మరి నీడలాంటి దయను అనేక మంది అనుభవించారు. అదే కృప అనే పేరుతో మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఎస్తరు యొక్క జీవితంలో దేవుని కృప ఎలాగా క్రియ చేసిందో మనము ఎస్తరు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే, తన యూదులైన తన ప్రజలను పెద్ద కీడు నుండి, శోధ నుండి తప్పించడానికి తోడ్పడింది ఎవరంటే ఎస్తరు. ఈ ఎస్తరు దేవుని యొక్క దృష్టిలో నేను కృప పొందాను కాబట్టి నా ప్రజలను చనిపోవటానికి, మరణించటానికి, నాశనం అయిపోవటానికి, పతనమైపోవటానికి సిద్ధపడిన ప్రజలను నేను రక్షించానని ఆమె చెప్పడంతో మనం చూస్తున్నాం. ఎస్తరు గ్రంథం 7:3లో. దేవుని బిడ్డలారా, ఎస్తరుకి దేవుడు చూపిన అదే కృపను మీకు కూడా చూపిస్తున్నాడు. సో ఇక్కడ ఎస్తరుకు చూపించిన ఒక కృప యొక్క సారాంశం ఏంటంటే, ఇతరులకు మనల్ని ఆశీర్వాదకరంగా చేసేది ఏదంటే దేవుని యొక్క కృప. దేవుని బిడ్డలారా, జీవించిన వారు తమ కొరకు కాక మన కొరకు మృతి చెంది తిరిగి లేచిన దేవుని కొరకే జీవించాలి. మనము దేవుని కొరకు జీవించడం చాలా కష్టం. మీ కుటుంబం కోసం, తల్లిదండ్రులుగా మీ పిల్లల కోసం మీరు బ్రతకటం సులువు. మీకు తోడపుట్టిన వాళ్ళు ఉంటే తోడపుట్టిన వాళ్ళ కోసం కొన్ని త్యాగం చేస్తూ మీ కష్టాజీతాన్ని వాళ్ళకి అందిస్తూ వారు బాగుపడడం కోసం మీరు తోడ్పడటం సులువు. అలాగే పిల్లలు తల్లిదండ్రులను ఒక క్షేమాన్ని కోరి వాళ్ళు ఒక మంచిది చెడ్డ చూసుకొని వాళ్ళకు తోడ్పడటం సులువు. కానీ ఒక మనిషి సర్వోన్నతుడైన, శక్తివంతుడైన, మహోన్నతుడైన దేవాది దేవునికి సేవ చేయటం, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటం మనం అనేది చాలా కష్టం. మొదటిగా స్వయం అని చచ్చిపోతేనే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. అంతేకాదు నీ యొక్క సెల్ఫిష్ చనిపోవాలి, స్వార్థం అనేది చనిపోవాలి. అప్పుడే ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండగలుగుతాం. ఎప్పుడైతే మరి నిస్వార్థపు జీవితం జీవించడానికి ప్రభునందు తీర్మానిస్తున్నామో అప్పుడు మన ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండగలుగుతాం. మా యొక్క మినిస్ట్రీలో కొంచెంమంది దేవుని బిడ్డలారా సమర్పించుకున్నారు. దానిలో కొంచెంమంది పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా, పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేయటం. కొంచెంమంది ఫోన్స్లో వాళ్ళు సమస్యలు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు, కానీ దేవుని నామం పేరిట మా ఇంట్లో నా ప్రార్థన పరులు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. వాళ్ళు కలిసి వచ్చేది ఏంటి? ఏమీ లేదు, కలిసి లేదు. వాళ్ళతో కాంటాక్ట్ ఉండదు, వాళ్ళతో పేరు ఊరు ఏం తెలియదు. ఇప్పుడు నేను ఒక మీటింగ్స్కి వెళ్తే ఎవరైనా కానుకలు ఇస్తారేమో, కానీ వాళ్ళకి అటువంటి ఏమి ఉండదు. కానీ దేవుని నామం పేరిట దేవుని యొక్క ప్రేమ కొలది ఏం చేస్తారంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి వాళ్ళు విజ్ఞాపనలు చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా పరలోకంలో గొప్ప స్థానం దేవుడు కల్పిస్తాడు. అంతేకాదు నిత్య జీవానికి వారసులు అవుతారు. దేవుని బిడ్డలారా, ఈవెన్ తగిన కాలంలో ఇగమందే అటువంటి వారు ఆశీర్వదించబడతారు. యోబు తన స్నేహితుల కొరకు కష్టకాలంలో ప్రార్థన చేశాడు. ఆయనే చాలా కష్టం నుండి వెళుతున్నాడు, కానీ తన కష్టాన్ని మర్చిపోయి తన కొరకు ప్రార్థన చేయడంతో మానేసి తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 8-10 వచనాలు చదివితే బైబిల్లో రాయబడి ఉంది, యోబును దేవుడు ఆశీర్వదించాడంట. దేవుడు నామానికి స్తోత్రం. 200గా దేవుడు మేలు చేశాడంట. అవును, మీరు ఇతరుల కొరకు పనిచేయాలని చెప్పి ఆశపడితే
మీరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సువార్త చేయకపోయినా, నాలాగా మీరు స్టేజ్లో నిలబడి వాక్యం చెప్పకపోయినా, ఇంట్లో ఉంటూ నశించిపోతున్న ఆత్మల కోసం మీరు పరిశుద్ధాత్మ సహాయంతో విజ్ఞాపన చేస్తే అది ఇతరులకు మీరు తోడ్పడుతున్నట్టే. ఎంతమంది ఆ పని చేస్తారు? దానికి ఏం పెట్టుబడి లేదు, మీరు ఏం 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ సమయంలో 24 గంటలో కొన్ని నిమిషాలు నశించిపోతున్న వారి కోసం, ఈ భారతదేశ క్షేమం కోసం మీరు ప్రార్థన చేయగలిగితే అది మీరు చేసే పెద్ద సేవ అవుతుంది. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా లూకా సువార్తలో మనం చూస్తే 8వ అధ్యాయం మొదటి 2 వచనంలో చూస్తే, కొంచెమంది దెయ్యపు శక్తి నుండి, రోగం నుండి విడుదల పొందిన స్త్రీలంట, వాళ్ళు దేవునికి ప్రేరేపణ కొలది వాళ్ళ ఆస్తులను అమ్మివేసి దేవునికి పనిచేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు నాలాంటి వాళ్ళు సువార్త చేస్తున్నాం, కానీ సువార్త చేయడానికి మాకు డబ్బులు అవసరంగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో వాక్యం చెప్తే వాళ్ళు ఫ్రీగా వాక్యం నా చేత చెప్పించరు, నేను డబ్బులు పే చేయాలి. ఇప్పుడు నేను సంపాదించాను అనుకోండి, లేకపోతే నా పిల్లలు సంపాదించారనుకోండి, ఆ సంపాదన తీసుకెళ్ళి నేను దేవుని ఖర్చు పెడతానని చెప్పవచ్చు. 24 గంటలు నిరంతరము దేవుని పనిలో ఉన్నాం. మరి 3 లక్షలు 4 లక్షలు ఎక్కడంతో వస్తాయి చెప్పండి? అంతేకాదు, నేను 17 రకాల సేవ చేస్తున్నాను. ప్రతిరోజు బీద వాళ్ళకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. బోలెడు డబ్బులు కావాలి. ఇవన్నీ చేయడానికి ఎక్కడ డబ్బులు వస్తాయి? మీలాంటి వాళ్ళు సేవలో ఒక భాగస్తులుగా మీరు సహాయం చేయడానికి ముందు రావాలి. మీ కష్టాజీవితాన్ని ఖర్చు పెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా లెక్క అవుతాయి. దేవుని నామానికి స్తోత్రం. అలాగే అపోస్తుల కార్యము 12వ అధ్యాయం 5వ వచనంలో, వీళ్ళ దగ్గర డబ్బు లేదు కానీ సేవకుల కొరకు సంఘమంతా కలిసి విజ్ఞాపన చేశారంట. మేము బాగుంటేనే మీరు బాగుంటారు. సేవకులు క్షేమాన్ని కోరి, వాళ్ళ పరిశుద్ధ జీవితానికి కోసం, వాళ్ళ కాపుదల కోసం, వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం కోసం, వాళ్ళ పరిచయలో బహుబలంగా వాడబడాలని కొద్ది టైం తీసుకొని పేరు బట్టి ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన చేశారు ఆ దినాల్లో. అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనంలో పేతురు యొక్క విడుదల కోసం ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, వారిని దేవుడు ఆశీర్వదించాడు, సంఘాన్ని ఆశీర్వదించాడు. వాళ్ళ ప్రార్థన విని పేతురు రేపు చనిపోతున్నాడు అనగా బంధకాల సరచాల నుండి పేతురు విడిపించి ఒక దేవదూత వాళ్ళ ఇంటికి తీసుకుని రావటాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డవారు ఎక్కడైతే కూడి ప్రార్థన చేస్తున్నారో అక్కడ తీసుకుని రావటాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు అటువంటి సేవ కూడా చేయవచ్చు. అది కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టే, మీరు సేవకుడికి ఆశీర్వాదకరంగా ఉన్నట్టే. నా ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోడు. లేకపోతే పరిచర్యలో మీరు పాలు పొందవచ్చు, ఇతరులకు సువార్త ప్రకటించవచ్చు. సమయం దొరికినప్పుడు మీ ఇరుగు పొరుగు వారి ఇంటి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పవచ్చు. ఇది మతాన్ని ప్రచారం చేయడం కాదు, మతాన్ని గొప్ప చేయడం కాదు, మతాన్ని డెవలప్మెంట్ చేయడం కాదు. క్రైస్తవం అనేది మతం కాదు, ఇది ఒక మార్గం. ఒక మంచి మార్గంలో ఒక వ్యక్తి నడిపించిన వాడు అవుతావు, నడిపించిన వాడు అవుతావు. కాబట్టి సువార్త చేయండి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని మన ప్రభువే చెప్పాడు మత్తయి సువార్త 28:19లో. కాబట్టి అలా సువార్త చేసే వారికి యుగ సమాప్తము తోడుగా ఉన్నాను కూడా వాగ్దానం చేశాడు 20వ వచనంలో. కనుక ఈరోజు మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి. అలాగా ఆశీర్వాదకరంగా ఉండడానికి తీర్మానిస్తే మీ మీదకు దేవుని యొక్క కృప దిగి రాబోతున్నాయి, దేవుని యొక్క ప్రశంసరా దిగి రాబోతున్నాయి. మిమ్మల్ని దేవుడు అభిషేకించబోతున్నాడు, వరాలతో ఆత్మఫలాలతో నింపబోతున్నాడు. మీ సమస్యలు తొలగిపోతాయి. యోబు ఎలాగైతే తన మిత్రుల కోసం ప్రార్థన చేస్తాడో వాళ్ళ సమస్యలు తీరిందో లేదు కానీ యోబు యొక్క సమస్యలు తీరిపోయింది, వాళ్ళకు విడుదల వచ్చింది, దేవుడు వారిని అభిషేకించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క హస్తం మీ మీదకి దిగి వస్తుంది. నువ్వు ఇతరుల కొరకు జీవించడానికి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి తీర్మానించు. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధమో నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి విశేషమైన కృప ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. దేవుని మహిమ తాకనగాక, దేవుని యొక్క వెలుగు తాకనగాక, అభిషేకం తాకనగాక, ఇతరుల కొరకు జీవించలాగిన మంట, రోషం, భారవారులు కలుగ చేయమని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఎబ్రీ పత్రిక 6:14. ఆమెన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఈ
ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73